హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసంత లోకిరెడ్డి. ఈరోజు ఈ వీడియోలో మీకు మా బాబుకి లంచ్ బాక్స్లోకి ఏం ప్రిపేర్ చేశాననేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో ఈరోజు లంచ్లోకి అయితే పొటాటో ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం అయితే ముందుగా పొటాటోస్ని పీల్ చేసి కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని అలాగే ఒక 3 ఎండుమిర్చి వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొటాటో పీసెస్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. పొటాటో పీసెస్ అన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి అంటే పిల్లలకి ఫ్రై టైప్స్లో అలా పెట్టామంటే కొంచెం ఇంట్రెస్ట్గా తింటారు. కర్రీలా పెడితే మధ్యాహ్నంకి చప్పగా అయిపోతుంది. అప్పుడప్పుడు పప్పు అలా కూడా పెడతా ఉంటాను. చాలా వరకు ఫ్రై ఐటమ్సే పెడతా ఉంటాను. అంటే అలా వెజిటేబుల్స్ అనేది కొంచెం తింటారు కదా అని ఇంటెన్షన్‌లో. సో, ఇలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5-10 మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కారం వేసుకోవాలి. ఇది వచ్చి ఎండుమిరపకాయలు, తెల్లగడ్డలు వేసి మిక్సీ పట్టిన కారం అందుకే అలా ఉంది. అండ్ కారం కొంచెం వేసుకున్న తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. 2 వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ కూడా యాడ్ చేయండి. నేను యాడ్ చేశాను. ఆ క్లిప్ అనేది కొంచెం మిస్ అయింది. సో, సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా పౌడర్స్ బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ బాగా ఉడికించుకున్నామంటే పొటాటో ఫ్రై రెడీ అయిపోతుంది. ఇక్కడ పొటాటో ఫ్రైతో పాటు ప్యారలల్‌గా రైస్ కూడా కుక్ చేసేసుకున్నాను. సో, ఆ కుక్ చేసుకున్న రైస్ ఇందులో వేసేసి మిక్స్ చేసేసి బాక్స్‌లో పెట్టేయడమే. లంచ్ బాక్స్‌లోకి ఏం పెట్టాలి అని థింక్ చేసుకుంటుంటే ఒకసారి పొటాటో ఫ్రై పెట్టి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా రైస్ వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ అయితే మార్నింగ్ స్నాక్స్ బాక్స్ కోసం రెడీ చేసేద్దాం. మార్నింగ్ స్నాక్స్ కోసం అయితే ఇక్కడ నేను స్వీట్ కార్న్ బాయిల్ చేసి పెట్టాను. సో, స్వీట్ కార్న్ పెట్టేస్తున్నాను. నేను బ్రేక్ఫాస్ట్ ఇంటి దగ్గరే పెట్టి పంపించేస్తాను. సో, బ్రేక్ఫాస్ట్ తినేస్తాడు కాబట్టి మార్నింగ్ స్నాక్స్ అంటే మిడ్ మార్నింగ్ స్నాక్ ఉంటుంది కదా, దానికోసం అయితే ఈరోజు స్వీట్ కార్న్ పెట్టాను. అలాగే ఇంకొక లేయర్లో వచ్చి బాదం పప్పులు పెట్టేశాను. అండ్ ఇప్పుడైతే లంచ్ బాక్స్లోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొటాటో రైస్ ఇందులో వేసేయడమే. ఇక్కడ బాక్స్లో పొటాటో రైస్ కొంచెం వేడిగా ఉంది కాబట్టి అలాగే బాక్స్లో వేసేసి కొంచెం సేపు మూత పెట్టకుండా ఉంచుతాను. ఎందుకంటే మనం వేడిగా ఉన్నప్పుడు మూత పెట్టేసామంటే మధ్యాహ్నానికి రైస్ స్పాయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, మనం ముందుగా అంటే వేడిగా ఉన్నప్పుడు ఎప్పుడు క్లోజ్ చేయొద్దు. లిడ్‌ని పెట్టేసి క్లోజ్ చేయొద్దు. ఒక 5 మినిట్స్ బాగా చల్లారిన తర్వాత క్లోజ్ చేయడమే. అండ్ ఇంకొక లేయర్‌లో వచ్చి పూల్ మఖానా పెట్టేశాను. పూల్ మఖానాలో కొంచెం సాల్ట్, పెప్పర్ అండ్ కొంచెం ఆయిల్ వేసేసి ఫ్రై చేయడమే. అంతే. ఈ లంచ్ బాక్స్ రెసిపీ అనేది చూసేసారు కదా. ఈరోజు మా బాబు లంచ్ స్నాక్స్ అయితే ఇవే పెట్టేశాను. అంతే. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై.